తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి తొలి రోజైన భోగినాడు కోడిపందాలు మహాజోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో క్రికెట్ స్టేడియంలోనూ తలపించేలా ఏర్పాట్లు చేసిన బరులు కోడిపందాలు నిర్వహించారు. పందెం కోళ్లకు కాళ్లకు కత్తులు కట్టి పోటీలకు దించారు. వేలాది మంది కేరింతల నడుమ ప్రత్యర్థి కోడులను పందానికి పెట్టిన నోట్ల కట్టలను తెగదెంపులు చేసేశారు. ఒకవైపు కోడిపందాలు, మరోవైపు గుండాట, కోతముక్క వంటి జూదాలు కూడా కొనసాగుతున్నాయి. వీటిని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మందితో ప్రతి బరి జాతరను తలపించింది. చట్టవిరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా గాలి కొదిలేసినట్లయింది. ఇక పందేల దాటికి కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. ఇక అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రెండో రోజు జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా కోడి పందాల బర్లు వద్ద వేలాది మంది జనం ఉంటున్నారు. కోళ్ళు రంగులు బట్టి కోళ్లను పందెం బరిలోకి దించుతున్నారు. ఇక మనుషులకే కాదు కోళ్లకు కూడా జాతకాలు ఉంటాయని సిద్ధాంతాలు చెబుతున్నాయి. తిథలు, నక్షత్రాలు, రంగులు బట్టి ఏ కోడి మీద ఏ కోడి గెలుస్తుందని చెబుతున్న కుక్కాట శాస్త్ర నిపుణులు నాగేశ్వరరావు సిద్ధాంతి గారితో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. బ్రహ్మం, చెప్పండి, ఏంటి కోడి పందాలకు కూడా ఈ చూపించే అవకాశం ఉందంటారా? ప్రధానంగా ఏదైతే జాతకాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. రెండో రోజు అయితే కోడి పందాలు పెద్ద ఎత్తున జరుగుతుంది. కోడి పందాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ కావచ్చు, ఇతర ప్రదేశాలన్నింటి నుంచి కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండో రోజు సంక్రాంతి పండుగ పెద్ద పండుగ. అదేవిధంగా ఈ రోజు అయితే కోడి పందాలు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే కోడి పందాలు అంటారు. ఈ కోడి పందాలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే పందెం రాయిళ్ళు అయితే పెద్దగా పందాలు వేస్తున్నారు. ఒక్కొక్క పందెం బయట దగ్గర అయితే సుమారుగా కోట్ల రూపాయలు అయితే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అయితే ఈ రోజు పెద్ద పండుగ కావడం, అదేవిధంగా సంక్రాంతి పండగకి బరిలో దిగే కోళ్లు ఈ రోజు ఏ కోడి మీద గెలుస్తుంది, ఏ రంగు బట్టి లేకపోతే నక్షత్రం బట్ట అనే దాని మీద కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది విశ్వసిస్తూ ఉంటారు. ఇటు మనుషులుగా కాదు, కోళ్ళకి కూడా ఒక కుక్కట శాస్త్రం ఉంది. కుక్కట శాస్త్రం సంబంధించి చూసినట్లయితే తిథులు, నక్షత్రాలు, అదేవిధంగా కోళ్ళకు సంబంధించిన రంగులకు సంబంధించినటువంటి కోళ్ళని బరిలో దిగుతారు. బరిలో దిగిపోయిన నేపథ్యంలో ఆ సిద్ధాంతులు లేకపోతే ఆ శాస్త్రం ప్రకారం ఆ కోడిని దించినట్టు విజయం సాధిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఎక్కువ విశ్వాసం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కుక్కట శాస్త్ర నిపుణులు అదేవిధంగా నాగేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయన రెడ్డికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు చెప్పండి, అంటే ఈ కుక్కట శాస్త్రం సంబంధించి ఈ రోజు పెద్ద పండుగ, అదే విధంగా ఏ కోడి మీద ఏ కోడి గెలిస్తే అసలు ఆ నక్షత్రాలు ఏంటి, తిథులేంటి, అసలు మనిషికే జనరల్ గా జాతకాలు ఉంటాయి, కానీ కోళ్ళకి కూడా ఇటువంటి నక్షత్రాలు ఉంటాయంటారా? బిఎఫ్కే ఛానల్ వారికి నమస్కారం, అలాగే ప్రేక్ష మహాశైలికి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఇది కుక్కట శాస్త్రం అంటే కోడి పుంజుల యొక్క శాస్త్రం. ఈ శాస్త్రాన్ని శాస్త్రీయంగా రచించబడింది. దీంట్లో అచ్చులు అల్లులు ఆరు అమ్మహా వరకు అచ్చులుగాను, మిగిలిన పాప పాపమ్మ ఏరలావాస్యాలు అచ్చులుగాను చెప్పబడుతూ ఉంటాయి. దీని ప్రకారంగా రోజులు, తిథి, నక్షత్రము, వారము బేస్ చేసుకుని ఏ కోడి ఏ జాములు, మళ్ళీ జాములు ఉంటాయి. దీంట్లో జాములు అంటే ఉదయం 6 నుంచి 2 గంటలు 8 గంటల వరకు జాము, 8 నుంచి 10 గంటల వరకు జాము, అలా రోజు పగలతో 5 జాములు, రాత్రి ఒక 5 జాములుగా దీన్ని విభజించడం జరిగింది. ఏ జాములో ఏ నక్షత్రం ఉన్నటువంటి ఏ రంగు పుంజు ఏ కోడి మీద ఏ రోజు వేస్తే ఎలా ఉంటుందని చెప్పబడితే కుక్కట శాస్త్రము. ఈ శాస్త్రంలో నిగూఢమైనటువంటి రహస్యం ఏమిటంటే పందెం వేసేటువంటి కోడి పుంజు యొక్క పేరు మరియు మరి పందెం వేసేటువంటి యజమాని యొక్క పేరు, ఆ 2 పేర్లు మెంటల్ తీసుకుని అది రోజు, ఇవాళ వచ్చి మనకి ఈ రోజు వచ్చి గురువారం రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, తిథి వచ్చి ద్వాదశి తిథి, ఈ మూడింటిని బేస్ చేసుకుని ఏ కోడి మీద ఏది వేయాలని ఈ రోజు డ్యాన్ వేసినట్టయితే ఆ పుంజు విజయం సాధిస్తుందని కుక్కట శాస్త్రం తెలియబడుతుంది. అలాగే ప్రతిదానికి కూడా మనకు ఉన్నటువంటి కోళ్ళలో 15 రకాల పుంజులు ఉంటాయి. దాంట్లో తేగ, కాకి, నెమలి, పచ్చకాకి, పచ్చ నెమలి,
టీటువ ఇలా మొత్తం 15 జాతులు ఉంటాయి. 15 జాతులు కూడా వాటికి జాతి వైరం ఉంటుంది. అంటే మనం పందెం వేసినా అయిపోయినా ఒకే దొడ్లో ఉండే కోళ్ళు వాటికి ఉండేటువంటి జాతి వైరం వల్ల అవి ఒకటి ఆ పందెంలో ఆడుకుంటాయి. ఆ సహజ సిద్ధంగానే అవి పోరాడతాయి. ఆ సహసిద్ధంగా పోరాటం మనోళ్ళు మచ్చిక చేసుకుని వాటిని పందెం కింద వేసి ఒక క్రీడ కింద దాన్ని చూస్తారు. అది ఈ కుక్కల శాస్త్రం యొక్క విధానం. ఈ కుక్కల శాస్త్రాన్ని విశదీకరించాలంటే దాని అవతలవాడు కోడిని తర్పించేసి కోడికి కావాల్సిన మేపలు పెట్టి ఏ కోడి మీద ఏ కోడి పెంచాలి, ఎంత ఎత్తు ఉంది, ఎంత బరువు ఉంది, దీన్ని ఆ డిగ్గి పందెం కడితే ఎలా ఉంటది, ఇలా అలా ఆహ్లాదకరంగా చూడటానికి మాత్రం ఉపయోగపడే కుక్కల శాస్త్రం. అంటే దీన్ని రాను రాను జోల కింద వల్ల ఇది కొంత మరుగులు పడింది. ఆ జోలమే పైకి పోకలాడింది. అంటే గురుగారు కుక్కట శాస్త్రం సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఈ కోళ్ళకు సంబంధించినటువంటి జాతకాలు ఈ శాస్త్రం మీద ఆధారపడి పందాలు వేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ గా వెళ్తుంది? అదేవిధంగా ఈ రోజు అంటే సంక్రాంతి పండుగ, ఈ పండగ రోజున గాన ఎటువంటి ఏ రంగు మీద ఏ కోడి వేస్తే పందెం గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ రోజు డాగ మీద ఈ రోజు అది ఏ జామ్ అంటే ఉదయం 8 నుంచి 9 లోపు, 8 నుంచి 9 లోపు జాములోనే, అంటే మొదటి జాములోనే అవుతుంది. అది మళ్ళీ తర్వాత జాములోకి వచ్చేసరికి నెమలి మీద పచ్చకాకి వేసినట్టయితే రెండవ జాము నెగ్గే అవకాశాలు ఉన్నాయి. గురుగారు చెప్పండి, అంటే ఇప్పటి వరకు జనరల్ గా మనుషులకే జాతకాలు ఉంటాయి, తిథులు నక్షత్రాలు పనిచేస్తాయి, కానీ ఇటు కోళ్ళు కూడా ఉంటాయి అనేది కొత్తగా ప్రేక్షకులు చూస్తున్నారు. అలా ఈ శాస్త్రం గురించి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, లేకపోతే ఇది నక్షత్రాలు తిథులు ఇవన్నీ కూడా కరెక్టేనంటారా? ఈ కుక్కడ శాస్త్రం దీన్ని మన ఋషీశ్వరులు అనుభవంతో రచించినటువంటి